హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించి ఒక గవర్నర్ కి ఒక విన్నపాన్ని సమీపించారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అలాగే జగన్ గారు పని కూడా అయిపోయినట్టే కూడా అని అంటున్నారు. అసలు ఏ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కంప్లీట్ చేశారు, గవర్నర్ గారు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మరి ఏం జరగచ్చు అంటారు. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని ఒక కంప్లైంట్ చేశారు, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఏదో చీకటి ఫైల్స్ కి సంబంధించి జగన్ గారి ఫైల్స్ కి సంబంధించిన అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్, ఏం జరగచ్చు అంటారు? కంప్లైంట్ కాదండి, లేఖ రాశారు గవర్నర్ నజీర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి లేఖ రాశారు. వాస్తవానికి ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రభుత్వం. అయితే ఇది మొన్నటి నుంచి కూడా ఒక అంశం తెర మీదకి వస్తుంది. అదేమిటి? ఒకటి, ఏదైతే నిధులు దారి మళ్లిస్తున్నారన్న అంశం ఒకటి. రెండవది, ఈ ఆఫీస్ అనేది అప్గ్రేడేషన్ లో చేస్తున్నాం అనేది ఇంకో అంశం. మొదటి దారి మళ్లించడానికి కారణం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఉన్నప్పుడు గత 4 సంవత్సరాల 10 నెలలుగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైతే అన్ని అమలు చేశారో వాటికి సంబంధించిన నిధులు మళ్ళీ ఇంకా ఉంది కదా, ఈ నెల వేయాలి, నెక్స్ట్ మంత్ వేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్. వీటికి కేటాయించాల్సినవి మళ్ళీ ఇప్పుడు వాడేస్తే, వేరే వాటికి వాడేస్తే ఆ పర్టికులర్ పథకాలకి ఇవ్వడానికి మళ్ళీ జూన్లో దేవుళ్ళు ఆడుకోవాలి. అయితే ఈ పథకాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడైతే తమ అనుచరులుగా అనుకున్న వ్యక్తులకి కాంట్రాక్టులకి ఇచ్చారో, కొన్ని రకాల రోడ్లు మరమ్మతులు అయితేనేమి, కలవర్ట్ల మరమ్మతులు అయితేనేమి, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఏవైతే చేయించామంటున్నారో వాటికి సంబంధించి అవి వాళ్ళ అనుచరుల వరకు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే బిల్స్ వస్తాయో రాదో తెలియదు. కాబట్టి ఇప్పుడే ఇచ్చేసే ఉద్దేశంలో ఈ పథకాల కోసం ఉంచే వాటిని దారి మళ్లించే ప్రోగ్రామ్ ఆల్రెడీ చేసేసారని కూడా అనుకుంటా. కొన్ని బిల్స్ కూడా క్లియర్ చేశారంట. సో ఎందుకు చేశారు? వాళ్ళకు నమ్మకమైన వాళ్ళందరికీ ఇది అవ్వకుండా ఉండడం కోసం. సో అది దారి మళ్లించినట్టు ఆ అంశం మీద ఒకటి లేఖ రాశారు. వెంటనే గవర్నర్ గారు కూడా స్పందించారు. ఆర్థిక శాఖ ఏదైతే ఉందో ఆర్థిక శాఖకు సంబంధించి కూడా వాళ్ళు వివరణ అడగడం జరిగింది. గవర్నర్ గారు అడిగితే చెప్పాల్సిందే, ఇవ్వాల్సిందే. నెంబర్ 2, ఈ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు అందులో మొత్తం డేటా ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏ పథకాలకి ఏవే ఉపయోగించారు, ఆ ఉపయోగించినప్పుడు గట్రా దానికి సంబంధించిన డేటా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అది అప్గ్రేడెడ్ పేరుతో వీళ్ళేదో తారుమారు చేసే ఆలోచనలో ఉన్నారనే ఉద్దేశంలో ఆ లేఖలో ఇది కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడ అలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, పక్క రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే, తెలంగాణలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 3న కౌంటింగ్ అయింది. 3 సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చేసింది. 4వ తేదీనే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితేనేమి, హార్డ్ డిస్క్లన్నీ కూడా మనం మూసీ నదిలో తేలాయని మన వార్తల్లో చూసాం. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో వెంటనే తారుమారు చేసేసారు. ఇప్పుడు అప్గ్రేడేషన్ పెట్టుకోవడం ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ వీళ్ళు రాదు, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తే అప్పుడు అది అప్గ్రేడ్ చేసుకున్న దాని డేటాని ఏ విషయాలకి ఏ పథకాలకి ఎంత వాడారు ఏంటి అన్ని చూసుకుంటారు కదా. ఇప్పుడు అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరమే ఉంది. పైగా దాని గురించి చంద్రబాబు గారు లేఖ రాసి దాని వివరణ అడిగితే, గవర్నర్ గారు కూడా వివరణ అడిగితే, దానికి ఈరోజు ఉదయమే సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేము ఈ ఆఫీస్ని అప్గ్రేడ్ చేస్తే దానికి ప్రతిపక్షాలకు ఏంటి సంబంధం, చంద్రబాబుకి ఏంటి సంబంధం అని అంటున్నారు. చంద్రబాబుకి ఏంటి సంబంధం ఏంటి? ఎందుకు ఇప్పుడే చేయాలి? ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు? తర్వాత ఏం చేసుకోవచ్చు కదా, ఎన్నికల ముందేనే చేసుకోవచ్చు కదా. ఇలా చేస్తున్నారంటే లేనిపోయిన అనుమానాలు వస్తాయా రావా? సో అందుకు ఈ లేఖ రాయడము, ఆ లేఖ ప్రాధాన్యత సంతరించుకోవడం జరుగుతుంది. మరోవైపు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ అయ్యింది. చీఫ్ సెక్రటరీకి, సిఎస్కి, అలాగే డీజీపీకి ఇద్దరికి కూడా వచ్చి మరీ వివరణ ఇమ్మని అడిగింది. ఇప్పుడు వాళ్ళు నిన్న జరిగిన సంఘటన ఏదైతే చీఫ్ సెక్రటరీకి కానీ డీజీపీ కానీ ఎక్స్ప్లెనేషన్ అడిగారో ఎన్నికల కమిషను, వెంటనే ఆర్డర్స్ పాస్ చేసింది ఏంటి? మీరు అదుపులో చేయాలి. మీకు తెలియదా? మీకు ఇంటెలిజెన్స్ ఇంపోర్ట్ ఏం లేదా మీరు గమనించలేదా? ఎందుకు? ఒక చీఫ్ సెక్రటరీ అంటే మొత్తం ఐఏఎస్లందరికీ రాష్ట్రకు సంబంధించి బాసు, డీజీపీ అంటే పోలీసు పెద్ద బాసు. వీళ్ళు మినిమం 20,000 ఎక్స్పీరియన్స్తో కదా ఆ పొజిషన్కి వెళ్తారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఎందుకు గెస్ట్ చేయలేకపోయారా ఏంటి? సో వెంటనే ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసింది,
రేపు పొద్దున కౌంటింగ్ అయిపోయాక కూడా 15 రోజులు అంటే 2 వారాల పాటు అదనపు బలగాలతో ఉంటూనే భద్రత కల్పించాలి, శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా చూసుకోవాలని ఆర్డర్స్ పాస్ చేసింది. మరి ఇంత సీనియర్లు వీళ్ళు అయినప్పుడు వీళ్ళు చూడాలి కదా. మరోవైపు ఎవరెవరైతే అక్కడ చర్యలకు ఉపక్రమించిన తటస్థంగా ఉండిపోయారో, ఎవరెవరైతే ఒకవైపు పార్షియల్ గా ఉంటున్నారో వాళ్ళందరి మీద కూడా వేటు వేసిందిగా, సస్పెండ్ చేసిందిగా. కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, కొంతమంది అధికారుల్ని కదా. అంటే ఇవన్నీ వాళ్ళు గమనించడం ఉన్నంటారా? తెలుసు, వాళ్ళకి తెలుస్తున్నాయి. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేది సీరియస్ గా హుకుం జారీ చేసింది. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళు లేఖ రాయడం, వీళ్ళకి ఎక్కడికక్కడ చెక్ పట్టడం వల్ల మేబీ మండుతుంది కదా. అరే ఈ ప్రతిదానికి మేము ఏది చేసినా కూడా ఇది బయటికి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్, పైగా మాకు అడ్డు చెప్తున్నారు, ఎక్కడికక్కడ సెటరేట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారో, కామప్ చేసేద్దాం అనుకున్నారో, మొత్తానికి ప్లాన్ చేసుకున్నారు. పైగా ఒకవేళ దొరికినా భయపడట్లేదు కదండి. ఏవైతే లొసుగులు ఉన్నాయో లొసుగులను వాడుకొని బెయిల్ మీదో వాయిదాల మీదో నడిపించేస్తున్నారో తప్ప ఎవరు ఏం ఇబ్బంది కలగట్లేదు కదా. ఈ మహా అయితే కొన్ని సంవత్సరాల పాటు వాయిదాలు తీసుకుని తర్వాత ఈలో ఎంజాయ్ చేసేస్తున్నారు కదా, వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోతున్నాయి కదా. అలా వ్యవస్థలో ఉండే చిన్నపాటి లోపాలను కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. సో అందువల్ల ఇట్లాంటి లేనిపోయిన అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు గారు లేఖ రాశారు. ఆ లేఖ రాసిన తప్పే ఉంది, దాని గురించి ఎవరిని అడగకూడదా, ప్రతిపక్షాలు తెలియకూడదా? అప్గ్రేడేషన్ అయితే ఇప్పుడు అప్గ్రేడేషన్ అంటే అర్థం ఏంటి? ఉన్నవో లేనివి, లేని ఉన్నవో మార్చేసి ఏదో చేయడానికే కదా. లేదు ఇప్పుడు అప్గ్రేడేషన్ తో పనే ఉంది. పైగా ఆపద్ధర్మం ఉన్నప్పుడు ఏ పనులు కూడా సవ్యంగా జరగవు, అన్ని నత్తనడక మీద వెళ్తుంటాయి. ఏమైనా కూడా గవర్నమెంట్ రానివ్వండి చూద్దామని అంటారు. ఇప్పుడు అప్గ్రేడేషన్ ఎందుకు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్గ్రేడేషన్ చేసుకుని ఏదో చేసుకోవాలి కదా. సో లేనిపోయి అనుమానాలు తావిస్తుంది. ఎంతకు ముందు కూడా ఎలాగా మీరు పోలవరం ఎందుకు కట్టలేకపోయారు అంటే చంద్రబాబు ఇంత మంచివాడు కాదు, అలాంటి దుర్మార్గం ఎక్కడా చూడలేదు, రకరకాలుగా. అదే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు నీకెందుకు, 3 పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం అన్యాయమే ప్రశ్నించకూడదా? ఎట్లా మాట్లాడుతున్నారు? ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే అంశం మీద మాట్లాడుతున్నారు. మరోవైపు ఇది ఇలా ఉంటుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళిపోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రం ఇటు పరిస్థితి ఎలా ఉంటే బాధ్యత లేదా, వదిలేసి వెళ్ళిపోతున్నారా అనే వార్తలు కూడా ఆల్రెడీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవునా? మరి దీన్ని ఎలా చూడాలి? అందుకు ఇప్పుడు ఎలాగైనా గవర్నర్ అనేది రాష్ట్ర ప్రథమ పౌరులు, ఆయన ఎవరికైనా అడగచ్చు, ఎవరినైనా అధికారం శాసించవచ్చు. రాష్ట్రపతికి కానీ, దేశం మొత్తానికి రాష్ట్రపతికి కానీ, రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ కానీ ఆ అధికారాలు ఇచ్చారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత ఆయనకి లేఖ రాయడం, ఆయన కూడా కరెక్టే కదా, ఈ టైంలో ఏంటి అని అనుకోవడం, వెంటనే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడగడం. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేక నిజంగా క్లారిటీ ఉంటే ఇవ్వచ్చు కదా. చంద్రబాబు లేఖ రాస్తే మీకేం పోయింది, రాసుకోనివ్వండి. మీరు రికార్డ్స్ గా యథార్థంగా ఉన్నప్పుడు లేఖ రాసుకోవచ్చు కదా. దానికి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాళ్ళకి ఇది పోలేదు, ఇంకా ఓడిపోయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు క్లియర్గా ట్రాన్స్పరెంట్ గా ఉండొచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు? అంటే ఏదో సంథింగ్ ఇస్ బిహైండ్ దే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.